హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. నా కథ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి కమెంట్ పెట్టండి. ఇక కథలోకి వెళ్దాం. నా రాక్షసుడు పార్ట్ 9. రామ్ ఫైల్ చూస్తూ బిజీగా ఉంటాడు. సీత కూడా తన పనిలో తను బిజీగా ఉంటుంది. చూస్తూ ఉండగానే మధ్యాహ్నం అవుతుంది. కమల లంచ్ తీసుకొని వస్తుంది. నలుగురు అంటే రామ్, సీత, మహేష్, సుధీర్ కలిసి తింటారు. స్టాఫ్ అందరూ లంచ్ తినేసి మీటింగ్ హాల్కి వస్తారు. కమల రాగానే అందరూ లేచి నిలబడి విష్ చేస్తారు. లంచ్ టైం అయ్యాక స్టాఫ్ అందరూ మీటింగ్ హాల్లోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మేడం ఇప్పుడు మీటింగ్ పెట్టారంటావు? నాకేం తెలుసు, అయినా మనకి తెలిసిందే కదా, కొత్తగా రామ్ సార్కి మన స్టాఫ్తోనే పెళ్లి జరిగింది, అందువల్ల ఏమైనా పెట్టారో ఏమో అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు వింటున్న డయానాకి మాత్రం ఒళ్ళు రగులుతుంది. ఇప్పుడు ఈవిడ కోడలికి మర్యాదలు చెప్పడానికి వస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది మనసులో. అలా మాట్లాడుకుంటూ ఉండగానే కమలతో పాటు రామ్, సీత, మహేష్, సుధీర్ వాళ్ళు కూడా వస్తారు. కమల రాగానే అందరూ లేచి విష్ చేస్తారు. కమల కూడా విష్ చేసి కూర్చుంటూ ప్లీజ్ సీట్ యువర్ ప్లేసెస్ అంటుంది. అందరూ భోజనం చేశారా అని అడిగింది కమల. ఎస్ మేడం అని అందరూ ఒకేసారి అంటారు, ఒక డయానా తప్ప. ఓకే, మీకు తెలుసు నేను ఎక్కువగా కంపెనీకి రాను, అప్పుడప్పుడు మాత్రమే వస్తాను. అలా లాస్ట్ టైం వచ్చినప్పుడు సీతని చూశాను, అనుకోకుండా నా కోడలుగా అయ్యింది. రామ్తో పాటు మిగిలిన వాళ్ళు సీత, మహేష్, సుధీర్ కమలనే చూస్తూ ఉన్నారు. నా వల్ల అమ్మ అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఛీ అనుకుంటాడు మనసులో రామ్. మహేష్, సుధీర్, సీత ఫీలింగ్స్ కూడా అవే. అందుకే వాళ్ళు రామ్ వైపు ఒక లుక్ ఇచ్చుకున్నారు. రామ్ అలా ఫీల్ అవుతూ తల కిందికి దించుకొని ఉన్నాడు. డయానా రామ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈయనకి ఇష్టం లేకుండా పెళ్లి జరిగినట్లుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ సీతను చూస్తూ ఎలాగైనా దీన్ని ఈ రామ్ నుంచి దూరం చేయాలి, కానీ అంతకుముందు వీళ్ళ శరీరాలు కలిశాయో లేదో అని తెలుసుకోవాలి, ఎలా అని ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఈ సీత ప్రెగ్నెంట్ అవ్వకూడదు, దానికి ముందే నేను వీళ్ళిద్దరిని వేరు చేయాలి అని అనుకుంటూ ఉంటుంది డయానా. సీత చాలా మంచి అమ్మాయి, అది మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో ఎలాగో నాకు తెలీదు, కానీ ఇంట్లో చాలా బాగా కలిసిపోయింది అని మాట్లాడుతూ ఉంటుంది కమల. కలుస్తుంది, ఎందుకు కలవదు, అంత డబ్బు మహిమ అని అనుకుంటూ ఉంటుంది డయానా కమల చెప్పే మాటలు వింటూ. పెళ్ళి తొందరగా జరిపించాలని ఎవరిని పర్సనల్గా వచ్చి ఇన్వైట్ చేయలేదు, అందుకు క్షమించండి అంటుంది కమల. అయ్యో పర్వాలేదు మేడం, మీరు చెప్తే ఒకటి, మహేష్ సార్ చెప్తే ఒకటినా, మీరంతా ఒకే కుటుంబం కదా అంటారు అక్కడ ఉన్న స్టాఫ్లో ఒకరు. కమల నవ్వుతూ నిజమే, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ, ఎక్కువగా మాట్లాడి మీకు ఇబ్బంది పెట్టను. రామ్, సీతల పెళ్లి గుర్తుగా మీకు అలాగే ఏ బంధువులకి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేకపోయాము, అందుకే మీకంతా నెక్స్ట్ మంత్ మీ శాలరీస్ ఎంత వస్తుందో అంత బోనస్లు మీ అకౌంట్లో వేస్తాము, దానికి మీరు మీ ఇష్టం వచ్చింది రామ్, సీతల పెళ్ళికి గుర్తుగా తీసుకోండి అని చెప్పి ఇంక ఉంటాను అని చెప్తుంది కమల. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంటూ వెళ్ళబోతుంటే స్టాఫ్ అందరూ ఒకేసారి థ్యాంక్ యూ మేడం అని చెప్తారు. ఇట్స్ ఓకే, ఇట్స్ మై ప్లెజర్ అంటూ నవ్వుతూ వెళ్తుంది కమల. రామ్ క్యాబిన్కి వెళ్తారు అందరూ, అంటే రామ్, సీత, మహేష్, సుధీర్ కమలతో పాటు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా మీరు ఇలాంటి ఆఫర్ ఇస్తారు అని అన్నాడు సుధీర్. సరే ఓకే, మీ పనులు చూసుకోండి, నేను బయలుదేరుతాను అంటుంది కమల. సీతని నాతో పాటు తీసుకొని వెళ్తాను, వర్క్ ఉంది మేడం అంటుంది సీత. మేడం ఏంటి, నువ్వు ఆఫీస్లో కూడా నన్ను అత్తయ్య అనే పిలవాలి, ఇట్స్ మై ఆర్డర్
రామ్ తప్ప మిగిలిన వాళ్ళంతా నవ్వుతారు ఇంతకు ముందు రామ్ చెప్పిన మాటలు తలుచుకొని. సరే అత్తయ్య అంటుంది సీత. బయలుదేరు, వర్క్ ఉంటే వాళ్ళు చూసుకుంటారులే. మామ్, ఆఫీస్ టైంలో ఇలా అంతా కుదరదు. ఆఫీస్ వర్క్ అయిపోయాక చూసుకో. అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా ఇంటికి తీసుకుని వెళ్ళి ఏం చేయబోతావు తనని అన్నాడు రామ్. ఏంటి నా మీదే అరుస్తున్నావు? మీ పెళ్ళాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళండిలే అనింది నవ్వుతూ కమల. మామ్ ప్లీజ్, నేను అలా అనలేదు. ఇది ఆఫీస్, కొంచెం చూసి మాట్లాడు అన్నాడు రామ్. పోనీలే అమ్మా, సీతను చూడకుండా ఉండలేడు ఏమో, వదిలేసి వెళ్ళండి అన్నాడు సుధీర్ నవ్వుతూ. రేయ్, నిన్ను చంపేసే గాని నాకు ప్రశాంతంగా ఉండదురా అంటూ పైకి లేచాడు రామ్. భలే ఉంది, నేనేం చేశాను? రామ్, నేను సీతని షాపింగ్కి తీసుకొని వెళ్తున్నా, ఇంటికి కాదు. ఇప్పుడు ఎందుకత్తయ్యా షాపింగ్కి అనింది సీత. చెప్తే కానీ రావా? మామ్, మీరెక్కడికైనా వెళ్ళండి, ముందు నన్ను ఒంటరిగా వదలండి అన్నాడు రామ్ విసుగ్గా. రండి అత్తయ్య వెళ్దాము అంటూ సీత బయటకు వెళ్ళిపోతుంది రామ్ విసుగు చూసి. అలా ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళి సీత కోసం కొన్ని డ్రెస్సెస్, శారీస్, ఇంకా కొన్ని జ్యువెలరీస్ తీసుకుంటుంది కమల. సీత వద్దని ఎంత చెప్పినా కమల అది తీసుకో ఇది తీసుకో అని చాలానే కొనిచ్చింది. అవన్నీ ఇంటికి తీసుకువెళ్ళేలోపు ఆఫీస్ నుంచి రామ్, మహేష్, సుధీర్ కూడా వచ్చేసి జయరాజ్తో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సుక్కు అందరికీ టీ ఇస్తుంది. ఇంతలోపే కమల, సీత వస్తారు. వాళ్ళ వెనకాల డ్రైవర్తో పాటు ఇంకో ఇద్దరు వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని వస్తుంటారు. వీళ్ళ నలుగురు వాళ్ళని చూస్తూ ఉంటారు. సుక్కు కొంచెం వాటర్ తీసుకొనిరా అంటూ కూర్చుంటుంది కమల. సీత అక్కడే నిలబడుకొని ఉంటే, రా సీత, ఇలా వచ్చి కూర్చో అంటుంది కమల. సీత రామ్నే చూస్తూ, ఇప్పుడు ఈయనగారు ఏమంటారో, ఈ షాపింగ్ అంతా నా ఒక్కదానికే అంటే అని అనుకుంటూ వెళ్ళి కూర్చుంటుంది కమల పక్కన. ఏంటి కమల, పెళ్ళి షాపింగ్ చేయలేదని అందరికీ ఇప్పుడు చేసి తీసుకొని వచ్చావా? అన్ని బ్యాగ్స్ ఉన్నాయి అన్నాడు జయరాజు. సుక్కు నీళ్లు తీసుకొని వచ్చిస్తుంది ఇద్దరికి. నీళ్లు తాగాక, అందరికీ కాదండి, మన ఇంటి కోడలికి మాత్రమే అని మెల్లిగా ఓపిగ్గా చెప్పింది కమల. టీ తాగుతున్న మిగిలిన ముగ్గురికి ఒక్కసారిగా పొరబోతుంది. ఉహు ఉహు అంటారు ముగ్గురు ఒకేసారి. ఏమైంది, ఎందుకు ముగ్గురికి ఒకేసారి పొలమారింది అంటుంది కమల. అమ్మ, సీతకు ఒక్కటే ఇంత షాపింగా అన్నాడు సుధీర్ ఆశ్చర్యంగా. మామ్, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు రామ్. ఇందులో పిచ్చి ఏముందిరా? లేకపోతే ఏంటి, ఒక జన్మకి సరిపోయేలా ఒకేసారి ఇంత షాపింగ్ చేశావు? మనం ఆడవాళ్ళుగా పుట్టుంటే బాగునురా అన్నాడు సుధీర్. అవును. అవునా, అయితే అందులో కొన్ని తీసుకొని వెళ్ళి ఆడవేషం వేసుకో, సరిపోతుంది అంటాడు రామ్ కోపంగా. ఎందుకురా అంత కోపం ఇప్పుడు అని అడిగింది కమల. మామ్, నువ్వు ఉండు. అయినా అమ్మ కొనుక్కోమంటే మాత్రం అలా సిగ్గు లేకుండా ఎలా కొనుక్కుంటావు? అందుకేనా ఇలా డబ్బులు, హుందాలు, ఆస్తులు, నగలు, డ్రెస్సులు వస్తాయని నన్ను ట్రాప్ చేసి సాధించుకున్నావు కదూ అంటాడు రామ్. అప్పటికే సీత కళ్ళల్లో నీళ్లు చెంపలు దాటాయి. ఒక నిమిషం కూడా అక్కడ ఉండకుండా రూమ్కి వెళ్ళిపోయింది. రామ్, ఏంటి నీ మాటలు? ఆ మాటలకు హద్దు లేదా? అయినా నేను తనని షాపింగ్ తీసుకొని వెళ్ళి కొనిచ్చాను. పాపం అప్పటికే తను చెప్తూనే ఉంది, అత్తయ్య ఒకేసారి ఇన్ని కొంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నన్ను తప్పుగా అనుకుంటారు, నాకేమీ వద్దు, ఉండేటివి చాలని. నేనే మాట వినకుండా కొన్నాను. ఇప్పుడు సీత అనుకున్నట్లే నిజమయ్యింది. అయినా లేడీస్ అన్నాక 100 ఉంటాయి. ఆ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడు, అందులో ఏమీ ఎక్కువగా లేదు. ఒక 10 డ్రెస్సులు, 10 చీరలు, ఇంకా వాటికి మ్యాచింగ్ కొన్ని జ్యువెలరీ, అంతే.
వాటికి పోయి అలా మాట్లాడుతున్నావు. ఎంత బాధపడిందో ఏంటో. ఛ, ఎప్పుడు మారుతావో నువ్వు. నువ్వు మారుతావని తనకి నచ్చజెప్పుతున్నాను. అది నేను చేసే అన్నిటికంటే పెద్ద తప్పు అని ఇప్పుడే అర్థమవుతుంది అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కమల. రామ్ మిగిలిన వాళ్ళని కూడా చూశాడు. అందరూ కోపంగా రామ్నే చూస్తూ ఉంటారు. నీకు మార్నింగ్ అన్నీ చెప్పాను, ఎందుకంటే నీకు కనీసం ఇంకొకరు చెప్తే అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావని. యు ఆర్ డిసప్పాయింటింగ్ మై సన్ అంటూ జయరాజు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. సుధీర్, మహేష్ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు రామ్తో ఏమీ మాట్లాడకుండా. రామ్ రూమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండే ఆఫీస్ రూమ్కి వెళ్తాడు. రూమ్కి వచ్చిన సీత ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, అమ్మ, నేను ఇక్కడ ఉండను, నీ దగ్గరికే వచ్చేస్తాను అంటూ ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇదే నీ ఇల్లు, ఇంకా ఎక్కడికి వెళ్తావు అంటూ ప్రత్యక్షమవుతుంది అంతరాత్మ. వచ్చావా? ఎందుకు వస్తావు నా దగ్గరికి? నా కోపం ఎందుకు చల్లారుస్తావు? నేనేం తప్పు చేశాను అని నాకు ఈ శిక్ష వేశాడా దేవుడు? నేను ఎందుకు నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇలాంటి మాటలు అనిపించుకోవాలి చెప్పు అంటూ కింద మోకాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది సీత. చూడు సీత, చెప్పానుగా, ఎంతో పవిత్రం కలిగిన ఆ సీతమ్మ తల్లికే అగ్ని పరీక్ష తప్పలేదు. చాలు నీ నీతి బోధనలు అంటూ కోపంగా అరుస్తుంది సీత. పిచ్చిదానా, నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు నీకు అంటూ చిన్నగా నవ్వుతుంది అంతరాత్మ. నీకు ఆ రోజే చెప్పాను, నిజం తెలిసి మీ అమ్మ కూడా ఏమైనా అంటే కూడా నువ్వు బాధపడకూడదు అని. ఇంకా నీ మీద కోపం కాదు కదా, ఎవరి మీద కోపంగా ఉన్నా రామ్ మాటలు ఎందుకు పట్టించుకుంటావు చెప్పు అని అడిగింది అంతరాత్మ. అలా అని మనసు చంపుకొని ప్రతిసారి ఆ మనసు లేని మనిషి డబ్బుల కోసమే నన్ను ట్రాప్ చేశావు అంటుంటే నేను ఉండాలా అంటూ ఏడుస్తుంది సీత. తప్పదు, కొన్ని రోజులు తన గతం గురించి తెలుసుకో ముందు, ఆ తర్వాత నీ నిర్ణయాలు తీసుకుందు అంటూ మాయమవుతుంది అంతరాత్మ. గతం 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 ఏముంటుంది ఆ గతంలో అంటూ అలాగే కింద పడుకొని ఏడుస్తూ అలాగే అలసిపోయిన మనసుతో నిద్రలోకి చేరుకుంటుంది సీత. ఉదయం 6 గంటలకు సీత లేచేసరికి రామ్ మెలకువలో ఉంటాడు. సీత పట్టించుకోకుండా బాత్రూంకి వెళ్ళబోతుంటే, ఐఎమ్ సారీ, నిన్ను అలా ఉండకూడదు అన్నాడు రామ్. సీతకి ఆశ్చర్యం వేస్తుంది రామ్ సారీ చెప్తుంటే. కానీ రెస్పాండ్ ఏమీ ఇవ్వకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. రామ్ ఆలోచనలో బాల్కనీ వైపు వెళ్తాడు. సీత రెడీ అయ్యి కిందకి వస్తుంది. అప్పటికే కమల పూజ చేస్తూ ఉంటుంది. సీత పూజలో వెళ్ళి కూర్చుంటుంది. సమయం 7 గంటలు. అమ్మా సీత, నిన్న వాడు అనిన మాటలకు బాధపడ్డావా తల్లి? నువ్వు మనసులో పెట్టుకోకు అంటుంది కమల. పర్వాలేదత్తయ్య, అయినా సార్ నాకు సారీ చెప్పారు అంటుంది సీత. ఏంటి, రామ్ సారీ చెప్పాడా అంటూ ఆశ్చర్యపోతుంది కమల. అవునత్తయ్య అంది సీత. అయితే వాడిలో మార్పు మొదలవడానికి మొదటి అడుగు ఇదే. చిన్న స్మైల్ ఇస్తుంది సీత. సుక్కు ఇద్దరికి టీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అత్తయ్య, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, మీరు సార్కి చెప్పండి లీవ్ తీసుకుంటాను అని. సరే సీత, నేను చెప్తానులే, నువ్వు వెళ్ళిరా. థ్యాంక్ యూ అత్తయ్య. దీనికి కూడా థ్యాంక్ యూనా? సరే, నేను పైకి వెళ్ళి వస్తాను అని సీత పైకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వస్తుంది. ఇప్పుడేనా టిఫిన్ తినేసి వెళ్ళు అంటుంది కమల. పర్వాలేదు అత్తయ్య, అమ్మ దగ్గర వెళ్ళి తింటానులే అంటుంది సీత. సరే, నీ ఇష్టం, ఉండు, డ్రైవర్ని పిలుస్తా. వద్దత్తయ్య, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అలా ఎలా కుదురుతుంది? అదేమీ వద్దు, నువ్వు కారులోనే వెళ్ళు అంటూ డ్రైవర్ని పిలుస్తుంది కమల. డ్రైవర్తో పాటు సీత బయలుదేరుతుంది.
డ్రైవర్ అన్న, నన్ను ఒక హాస్పిటల్ దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళిపో. అడిగితే ఇంటి దగ్గర డ్రాప్ చేశానని చెప్పు అని చెప్తుంది సీత. సరే మేడం అంటాడు డ్రైవర్. సీతని ఒక హాస్పిటల్ దగ్గర వదిలేసి తిరిగి ఇంటికి వస్తాడు డ్రైవర్. రామ్ లేచి రూమ్ మొత్తం ఒక చూపు చూస్తాడు. ఎక్కడ సీత కనిపించదు. ఫ్రెష్ అయ్యి కిందకు వస్తూ ఉంటాడు. మేడం, చిన్న మేడంని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అని చెప్తూ ఉంటాడు డ్రైవర్ కమలకి. రామ్ ఆ మాట వింటాడు. మామ్, ఇప్పుడు ఎందుకు వెళ్ళింది? ఆఫీస్కి ఎవరికి చెప్పి లీవ్ తీసుకుంది అన్నాడు రామ్. నాకు అని చెప్పింది కమల స్ట్రిక్ట్గా. మామ్, నువ్వు మరీ తలకెక్కించుకోవద్దు అంటూ కోపంగా బయలుదేరతాడు ఆఫీస్కి రామ్. రామ్, టిఫిన్ తినేసి వెళ్ళు అంటుంది కమల. నేను ఆఫీస్లో తింటాను అని వెళ్ళిపోతాడు రామ్ కోపంగా, విసుగ్గా. ఎవరికి చెప్పి వెళ్ళింది? భర్తగా, ఆఫీస్లో సీఈఓగా నా మీద రెస్పెక్ట్ లేదా తనకి? నా మీద కోపంతో వెళ్ళిపోయిందా నేను నిన్న అలా మాట్లాడానని? అయినా సారీ చెప్పానుగా, ఇంకేం చేయాలో ఈ మేడం గారికి? షిట్, నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను అని ఇలా ఆలోచనలో ఉంటాడు రామ్. అంటూ అటు ఇటు చూస్తే సీత హాస్పిటల్ నుంచి బయటికి రావడం, ఆటో ఎక్కడం చూస్తాడు. ఇదేంటి, సీత ఎందుకు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చింది? అయినా డ్రైవర్ ఇంటి దగ్గర వదిలాడు అని చెప్పాడు అంటూ డ్రైవర్కి కాల్ చేస్తాడు రామ్. అసలు విషయం చెప్తాడు డ్రైవర్. అబద్ధం చెప్పి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది, ఏమై ఉంటుంది అని హాస్పిటల్ లోపలికి వెళ్ళి రిసెప్షన్లో సీత ఏ డాక్టర్ని కలవడానికి వెళ్ళిందో కనుక్కొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రామ్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అంటాడు రామ్. ఎస్, కమిన్ అంటుంది లేడీ డాక్టర్. కూర్చోండి మీరు అంటుంది డాక్టర్. మేడం, నేను సీత హస్బెండ్ని. తనకి ప్రాబ్లం ఏంటి, ఎందుకు మిమ్మల్ని కలిసింది అని నేరుగా అడిగాడు రామ్. ఓ, మీరేనా తన భర్త? పెళ్ళి అయి 4 రోజులు అయిందంట కదా అనింది డాక్టర్. అవును మేడం. ఏమైంది? ఏమైంది ఏంటి సార్, చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు. కొంచెం కూడా తెలివి లేకుండా భార్యతో ఎలా ప్రవర్తించాలో తెలియలేదా మీకు? మేడం ప్లీజ్, ఏమైందో అని మాత్రం చెప్పండి అన్నాడు రామ్ కొంచెం విసుగ్గా. ఈ కోపాలకి ఏమీ తక్కువ ఉండదు, చేసేవన్నీ చేసేసి అంటుంది డాక్టర్. ఎనీవేస్, చెప్పాలని అస్సలు లేదు, కానీ మీరు ఏం చేశారని మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. మీరు ఇద్దరూ కలిసేటప్పుడు కొంచెం స్లోగా కలవండి. ఫోర్స్గా చేయడం వలన తనకి నొప్పిగా ఉంటుంది.